నిఖిల్ విన్నర్‌గా ట్రోఫీ పట్టుకొని ఫస్ట్ టైమ్ స్టార్ మా ఈవెంట్‌కి వచ్చిన సందర్భంగా కావ్యని కూడా ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట స్టార్ మా వాళ్ళు. అసలు ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' చరిత్రలో ఇద్దరు లవర్స్ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఒక్కటే స్టేజ్ మీద కనిపించడం. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే బ్రేకప్ అయినట్టు మనకు తెలీదు. అసలు ఏ రకంగానో మనకు తెలీదు. కానీ ఫస్ట్ టైమ్ స్టేజ్ మీద కావ్య, ప్రేరణ, యష్మి మరో పక్కన సారీ కావ్య, మానస మన ప్రియాంక జైన్ ఒక పక్క డాన్స్ ఏస్తుంటారు. మరో పక్క నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి డాన్స్ ఏస్తుంటారనమాట. ఏం జరిగింది అంటే మామూలుగా నిఖిల్ రాంగానే అప్పటికే అందరూ వచ్చేసుంటారు. నిఖిల్ విన్నర్ కాబట్టి లాస్ట్ తీసుకొస్తారనమాట. అప్పటికి యష్మి అండ్ మన ప్రేరణ ఉంటారు. వాళ్ళందరితో బానే మాట్లాడుతుంది కావ్య. అయితే ఇంక కావ్య, నిఖిల్ వచ్చేసరికి కోపంగా అలా చూస్తా ఉంటే నిఖిల్‌ను, యష్మి ఇద్దరు డాన్స్ ఏస్తారు. ఏ డాన్స్ అంటే ఏ వచ్చి బి పై వాళ్ళ, బి వచ్చి సి పై వాళ్ళ ఆ పాటకి డాన్స్ ఏస్తారనమాట. అయితే వేసేసరికి ఇంక కావ్య అలా కోపంగా చూస్తూ ఉంటుంది. అంటే ఎంతైనా సరే మన మనిషి వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉంటే ఆ బాధ వేరే రకంగా ఉంటుంది. అంటే మనసులో ఇంకా ప్రేమ ఉంటుంది కదా! ఎంత కాదు అనుకున్నా కూడా వాళ్ళది ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ రిలేషన్‌షిప్. సో, ఇంక శ్రీముఖి తెలిసింది గదా! ఇంకా కావ్యని అలా, ఇలా అంటుందనమాట. సో, ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి క్యూట్ రిలేషన్‌షిప్ చాలా బావుందనిపించింది.